అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. మాకు 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే. మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈరోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదక వ్యయంలోకే వెళ్తుంది. అది రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల చేతుల్లోకి వెళుతుంది. గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా వెళ్ళని దుస్థితి నుంచి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తుంది. ఖర్చులు తగ్గించుకొని, వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణిస్తుంది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం. మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైన సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతమిస్తుంది. మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు, పునరుద్ధరించే ప్రతి కాలువ, సాగునీరు అందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది. వాతావరణ మార్పులు, వర్షపాతంలో అనూహ్యమైన హెచ్చుతగ్గులు వంటివి ఋతుపవనాలపై పూర్తిగా భరోసాగా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. అందుకే నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం. కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు. భవిష్యత్తు తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం. గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాలను అర్థం చేసుకోలేదు. బిల్లులు చెల్లించకపోవటం, అధ్వాన నిర్వహణ వల్ల సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడే నిలిచిపోయాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టుల రొటీన్ నిర్వహణ, డ్యాంల భద్రతను కూడా గాలియా డ్యాం కొట్టుకుపోవడం వల్ల జరిగిన విధ్వంసాన్ని, ప్రాణ నష్టాన్ని ఎలా మర్చిపోగలం? గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం డ్యాం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. జలవనరులు కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. ప్రతి నీటి చుక్క నిల్వ చేయుట, ప్రతి కాలువ పునరుద్ధరించుట, ప్రతి ఎకరా స్థిరీకరించుట ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావచ్చని గుర్తించి ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదలను ఆర్థిక వృద్ధి కొరకు ఒక వ్యూహంగా గుర్తించడమైనది. వాతావరణ మార్పులు మరియు అనిశ్చిత వర్షపాత నేపథ్యంలో కేవలం వర్షాధారంపై ఆధారపడటం సాధ్యం కాదు. నిల్వ సామర్థ్యం పెంపొందించడం మరియు సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. మా సాగునీటి విధానం కేవలం ప్రాజెక్టుల నిర్మాణానికే పరిమితం కాదు. ఇది భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక జలభద్రతను కలిగించే దిశగా రూపుదిద్దుకుంది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం రైతుల నిజమైన అవసరాలను సరిగా గ్రహించలేదు. కాంట్రాక్టర్ల బిల్లులు కూడా నిర్వహణ మరియు పనుల నిర్లక్ష్యం చేయటం వల్ల అనేక సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఫలితంగా రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు స్థిరీకరించిన ఆయకట్టుకు దూరమైపోయారు. సాధారణ నిర్వహణ, ఆస్తుల సంరక్షణ, ఆనకట్టల భద్రత వంటి అంశాలు కూడా పక్కన పెట్టబడ్డాయి. అన్నమయ్య ఆనకట్ట విరగటం మరియు పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ గోడకు జరిగిన నష్టం కారణంగా జరిగిన కల్లోలం మనం మరువలేనిది. అది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనాలు. సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల సాగునీటి వ్యవస్థలపై సమగ్ర అవగాహన కలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లభించడం మన అదృష్టం. పట్టిసీమ వంటి పథకాలను ఆయన సక్రమంగా ప్రణాళిక చేసి అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు జలభద్రతను కల్పించారు. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును కేవలం 100 రోజుల్లో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించేలా చేయటం ఆయన సంకల్ప బలం కీలక పాత్ర పోషించింది. ఏవిఆర్ హంద్రీనీవా ద్వారా తొలిసారిగా సుమారు 45 టీఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరిచాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల బిల్లులను చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రమ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. వెలుగొండ ప్రాజెక్ట్, బీఆర్ఆర్ వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైన పురోగతి సాధించబడింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎస్డిఎంఎఫ్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6,047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యాన్ని మళ్లీ బలోపేతం చేశాం. ఇక ముందు బీఆర్ఆర్ వంశధార దశ 2, ఏవిఆర్ హంద్రీనీవా, పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా ఒక కీలకమైన భాగం.
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జల వనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.